జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో హోం కంపోస్టింగ్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపేష్ రెడ్డి పాల్గొని ఇంటి వద్దే చెత్తను ఉపయోగకరమైన సంపదగా మార్చే పద్ధతులపై ప్రజలకు సూచనలు చేశారు. డ్వాక్రా మెప్మా మహిళలకు కంపోస్టింగ్ తయారీ విధానాన్ని వివరించి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మలచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో బాధగా జమ్మలమడుగును రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా నిలపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కృషి చెట్లు పెంచలేరంట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే భాగంలో భాగంగా మన జమ్మలమడుగు మున్సిపాలిటీలో తడి చెత్తను పొడి చెత్తను ఏ విధంగా మనం దాన్ని తయారు చేయాలా, తయారు చేసిన దాంతో భాగంగా చెత్త నుంచి సంపదను ఏ విధంగా సృష్టించాలా, మనం మన ఇంట్లోనే పెరట్లోనే ఆకుకూరలు లేదా కూరగాయల చెట్లను ఏ విధంగా పెంచాలా, మనం ఈరోజు ఈ తడి చెత్త నుంచి లేదా ఇంట్లో మనం తినే తిండి ఏదైతే మిగిలిపోతుందో కూరగాయలు కానీ లేకపోతే అన్నం కానీ లేకపోతే మాంసాన్ని ఏ విధంగా ఏదైతే వ్యర్థాలుగా ఉంటుందో దాన్ని ఏ విధంగా మనము ఒక బయో మాన్యూర్గా తయారు చేయాలా. దీంతో భాగంగా ఈరోజు జమ్మలమడుగు మున్సిపాలిటీలో స్వచ్ఛ జమ్మలమడుగుగా తయారు చేయాలని మన మున్సిపల్ కమిషనర్ గారు